నేటి ఈ పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు. ఒక విధంగా డిగ్రీకి ఎలాంటి వాల్యూ లేదనే చెప్పాలి. ఎందుకంటే మన దేశంలో ఇప్పటికే చాలామంది డిగ్రీ పట్టాదారులు ఉన్నారు. కానీ అందులో ఎంప్లాయ్ అయిన వాళ్ళు ఎంతమంది? కాబట్టి ప్రస్తుతం స్టూడెంట్స్ కేవలం డిగ్రీ పైన డిపెండ్ అయితే సరిపోదు. డిగ్రీతో పాటు మీకు స్కిల్స్, ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాల్సిందే. ప్రతి సంవత్సరం మన దేశంలో లక్షలాది మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ అనే డ్రీమ్ని చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలామంది ఇంజనీర్లు మంచి ప్యాకేజ్తో తమ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలనుకుంటారు. కానీ నిజం ఏంటంటే చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీలు మీకు జాబ్ తెచ్చుకోవడానికి ఏ విధంగా హెల్ప్ చేయట్లేదు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలో కరెక్ట్గా తెలియదు. మీ కెరియర్ ఎలా ఉండాలో డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. కాబట్టి మీరు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారో దాని గురించి మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఈ వీడియోలో కెరియర్కి ఉపయోగపడే ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. ప్రస్తుతం చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అవుట్డేటెడ్ కరికులం. ఉదాహరణకి మన తెలుగు స్టేట్స్లో మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజ్ క్లాస్ రూమ్స్ 10 years క్రితం ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. దానికి తోడు అవుట్డేటెడ్ సిలబస్. ఇండస్ట్రీస్ ఎప్పుడో వదిలేసిన కాన్సెప్ట్స్ని కాలేజీలు ఇప్పుడు నేర్పిస్తున్నాయి. అండ్ చాలా వరకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, థియరీస్ నుంచి ఇండస్ట్రీస్ ఎప్పుడో మూవ్ ఆన్ అయిపోయాయి. చెన్నైలోని ఒక కాలేజ్ కంప్యూటర్ సైన్స్ హెడ్ అయిన మహాలింగం గారి ప్రకారం మన ఇండియన్ జాబ్ మార్కెట్ బిగ్గెస్ట్ ఇష్యూ ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే బట్టి పట్టడం పైన ఫోకస్ చేసే అవుట్డేటెడ్ ఇంజనీరింగ్ కరికులం. నిజం చెప్పాలంటే దీనివల్లే ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ రియల్ వరల్డ్ సినారియోలో వాళ్ళు నేర్చుకున్న దాన్ని అప్లై చేయలేకపోతున్నారు. అండ్ ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మేజర్ కంట్రీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటుంటే మన కాలేజీలు మాత్రం ఇంకా థియరటికల్ నాలెడ్జ్తోనే నెట్టుకొస్తున్నాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMIE డేటా ప్రకారం 2024 స్టార్టింగ్లో 20 to 24 years ఏజ్ గ్రూప్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ దాదాపు 44.49%కి చేరింది. సింపుల్గా చెప్పాలంటే 50% స్టూడెంట్స్కి తమ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత జాబ్లు దొరకడం లేదు. పర్టికులర్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విషయానికి వస్తే టీమ్ లీజ్ విడుదల చేసిన ఇంజనీరింగ్ ఇన్ క్రైసిస్ అనే రిపోర్ట్ ప్రకారం మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 15 lakhs ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పాస్ అవుతున్నారు. కానీ వాళ్ళలో కేవలం 10% స్టూడెంట్స్ మాత్రమే జాబ్ సెక్యూర్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి అకాడమిక్ ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రియల్ నీడ్స్ మధ్య గ్యాప్ రోజు రోజుకి పెరుగుతుందనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. దీనికి మెయిన్ రీజన్ అవుట్డేటెడ్ కరికులం. భారతరత్న అవార్డ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ సైంటిఫిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్ అయిన CNR రావు గారి ప్రకారం మన దేశంలో 90% యూనివర్సిటీస్లో ఇంకా అవుట్డేటెడ్ కరికులమే కొనసాగుతోంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కంపెనీ రిక్రూటర్స్కి కేవలం మార్క్ షీట్ చూపిస్తే సరిపోదు, వాళ్లకు మీ పోర్ట్ఫోలియో చూపించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదు, ఇండస్ట్రియల్ స్కిల్స్ కావాలి, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చూపించాలి. ఈ నీడ్స్ని గమనించే కొంతమంది IIT గ్రాడ్యుయేట్స్ కలిసి NIAT నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ అనే బీటెక్ పవర్డ్ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ NIAT అనేది ఇండియా వైడ్గా 12 UGC రికగ్నైజ్డ్ కాలేజ్తో కొలాబరేట్ అయ్యింది. లైక్ మల్లారెడ్డి హైదరాబాద్, NRI విజయవాడ, శారదా ఢిల్లీ ఎక్సెట్రా ఇలా అక్రాస్ ఇండియా వేరియస్ ప్లేసెస్లో ఉన్నాయి. ఈ పార్ట్నర్షిప్ ద్వారా NIAT ప్రోగ్రాంలో జాయిన్ అయిన స్టూడెంట్కి NIAT పవర్డ్ బీటెక్ అనేది వస్తుంది. వీళ్ళు కాలేజీలో టీచ్ చేసిన దానికి కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్ మధ్య ఏర్పడిన గ్యాప్ని ఫిల్ చేస్తున్నారు. వీళ్ళ కరికులం చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను, మన దేశంలో చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీల కరికులం 10 years ago ఎలా డిజైన్ చేయబడిందో ఇప్పటికీ అలాగే ఉంది అని. అందుకే ఈ NIAT 3000+ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి ఒక బెస్ట్ కరికులం బిల్డ్ చేసింది. చాలా మందికి UGC అండ్ AICTE కరికులానికి ఈ NIAT కరికులానికి డిఫరెన్స్ ఉంటుందేమో అనే డౌట్ రావచ్చు. కానీ అలాంటిదేమీ లేదు. వీళ్ళ కరికులం UGC అండ్ AICTE మోడల్స్కి తగ్గట్టుగానే ఉంటుంది. ఫలితంగా మీరు కేవలం అకాడమిక్ క్లియర్ చేయడం మాత్రమే కాదు, ప్రొఫెషనల్గా మిగతా వాళ్ళకంటే అనేక రేట్లు ముందుంటారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే సెమిస్టర్ 1 నుంచే డిగ్రీ కోర్ పార్ట్స్ అయిన ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, AI అండ్ మెషిన్ లెర్నింగ్, క్లౌడ్, డెవాప్స్, డేటా ఇంజనీరింగ్ లాంటి అనేక టాపిక్స్ పైన వర్క్ చేపిస్తారు. దాంతో స్టూడెంట్స్ కేవలం డిగ్రీ పట్టా పొందడం మాత్రమే కాదు, ఉద్యోగాలకు కూడా సిద్ధంగా ఉంటారు. ఈ NIATలో ఫ్యాకల్టీస్ కేవలం టీచ్ చేయడం మాత్రమే కాదు, రియల్ వరల్డ్ యూజ్ కేసెస్ యూజ్ చేసి టీచ్ చేస్తారు. ఫలితంగా ఇక్కడి ఇన్స్ట్రక్చర్స్ అకాడమిక్స్కి, ఇండస్ట్రీకి మధ్య ఏర్పడిన గ్యాప్ని ఫిల్ చేస్తారు. 2025 స్కిల్స్ని 1990 క్లాస్ రూమ్ యూజ్ చేసి టీచ్ చేయడం కష్టం.
కాబట్టి ఎన్ఐఐటి క్యాంపస్లో క్లాస్ రూమ్స్ టెక్ ఫస్ట్ లెర్నింగ్ మోడల్లో డిజైన్ చేయబడ్డాయి. అంటే ప్రతి క్లాస్ రూమ్లో స్మార్ట్ టీవీస్, హై స్పీడ్ ఇంటర్నెట్, ప్రతి డెస్క్ దగ్గర ఛార్జింగ్ పోర్ట్స్, క్లౌడ్ బేస్డ్ కోడింగ్ ఎన్విరాన్మెంట్, ప్రాక్టికల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక లెర్నింగ్ వర్క్ స్టేషన్లా క్లాస్ రూమ్ని క్రియేట్ చేశారు. దాంతో స్టూడెంట్స్ కేవలం కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని బిల్డ్ చేయగలరు. మీ అందరికీ తెలుసు, మనం ఎంత నేర్చుకున్నా ప్రాజెక్ట్ చేయకపోతే మనం నేర్చుకున్న థియరిటికల్ నాలెడ్జ్కి వాల్యూ ఉండదు. ఎన్ఐఐటి స్టూడెంట్స్ వాళ్ళ డిగ్రీ పూర్తి కాకముందే దాదాపు 50+ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారు. డిగ్రీ చేస్తున్నప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ సక్సీడ్ అయ్యేలా చూస్తారు. అందుకని 1-to-1 మెంటర్స్, సక్సెస్ కోచెస్, బెస్ట్ అడాప్టివ్ లెర్నింగ్తో స్టూడెంట్స్కి ఎప్పుడూ ఫుల్ సపోర్ట్ అందిస్తారు. మోస్ట్ కాలేజెస్లో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ రూపంలో ఇన్నోవేషన్ కేవలం ఒకసారి మాత్రమే జరుగుతుంది. కానీ ఎన్ఐఐటి ప్రోగ్రాంలో అది పార్ట్ ఆఫ్ డైలీ లైఫ్. దాంతో స్టూడెంట్స్కి బిల్డర్స్ మైండ్ సెట్ ఎక్స్పోజర్ దొరుకుతుంది. ఇంజనీరింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళినప్పుడే స్టూడెంట్ తన నైపుణ్యాన్ని ఎగ్జిబిట్ చేయగలడు. కానీ నేడు చాలామంది స్టూడెంట్స్ తమకు గ్రేట్ స్టార్టప్ ఐడియాస్ ఉన్నప్పటికీ సరైన సపోర్ట్ లేకపోవడంతో వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లోనే గివప్ ఇచ్చేస్తున్నారు. కానీ ఎన్ఐఐటి ఆన్ క్యాంపస్ స్టార్టప్ ఇంక్యుబేటర్ సిస్టమ్ బిల్డ్ చేసింది. బెస్ట్ పార్ట్ ఏమిటంటే వీళ్ళ ఎర్లీ స్టేజ్ స్టూడెంట్ స్టార్టప్ ఫండింగ్స్లో స్పెషలైజ్ అయిన 100+ ఏంజల్ ఇన్వెస్టర్స్ అండ్ వీసీలతో కనెక్ట్ చేస్తారు. ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు స్టూడెంట్గా ఉంటూనే మీ స్టార్టప్ ఐడియా కోసం 5 నుంచి 10 లక్షలు రేస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎన్ఐఐటి కేవలం జాబ్ ఎలా సాధించాలో టీచ్ చేయడం మాత్రమే కాదు, జాబ్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేర్పిస్తుంది. జనరల్గా కాలేజ్లో చేరే ప్రతి ఒక్క స్టూడెంట్ ఎక్స్పెక్ట్ చేసేది ప్లేస్మెంట్. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ప్లేస్మెంట్ లాస్ట్ ఇయర్లో కాదు, మీరు కాలేజ్లో జాయిన్ అయిన డే 1 నుంచి ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఎన్ఐఐటిలో ప్రతిదీ ఇండస్ట్రీతో అలైన్ చేయబడి ఉంటుంది. అండ్ వీళ్ళ నెట్వర్క్లో టాప్ టెక్, ప్రోడక్ట్, ఫిన్టెక్, సాస్ కంపెనీలు ఉన్నాయి. ఎన్ఐఐటిలో మీకు ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్, డేటా సైంటిస్ట్, ప్రోడక్ట్ అనలిస్ట్, క్యూఏ ఆటోమేషన్, డివాప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ లాంటి రోల్స్ కోసం ప్రిపేర్ చేస్తారు. అంతేకాదు వీళ్ళు సెకండ్ ఇయర్ నుంచే మీకు పెయిడ్ ఇంటర్న్షిప్ పర్స్యూ చేసుకునేలా హెల్ప్ చేస్తారు. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్ నేషనల్ వైడ్గా ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ మీరు ఎన్ఐఐటి మ్యాంగ్లూర్ స్టూడెంట్ అయితే ఒకవేళ మీకు మ్యాంగ్లూర్లో కాకుండా చెన్నైలో జాబ్ చేయాలని ఉంటే మీరు సింపుల్గా చెన్నైలో హైరింగ్ చేసుకునే కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు. దాంతో ఎలాంటి లిమిట్స్, లోకల్, నాన్ లోకల్ అనే రిస్ట్రిక్షన్ లేకుండా జస్ట్ ఆపర్చునిటీస్తో మీరు ముందుకు సాగిపోవచ్చు. ఇక ఫైనల్గా చాలామందికి ఇక్కడ డిగ్రీకి ఎలాంటి సర్టిఫికేషన్ ఉంటుంది, యూజీసీ సర్టిఫికేషన్ ఉంటుందా లేదా అనే డౌట్ వస్తుంది. అలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోకండి. మీరు ఎన్ఐఐటి ద్వారా ఏ పార్ట్నర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అవుతారో అక్కడే చదువుకుంటారు. ఉదాహరణకి ఎన్ఐఐటి పార్ట్నర్డ్ ఎన్ఆర్ఐలో జాయిన్ అయితే ఎన్ఆర్ఐలో చదువుకుంటారు, శారదాలో జాయిన్ అయితే శారదాలో చదువుకుంటారు. కనుక మీరు ఎక్కడ చదువుకుంటారో దాంతో పార్ట్నర్షిప్ ఉన్న యూనివర్సిటీ నుంచే యూజీసీ అప్రూవ్డ్ డిగ్రీ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ డిగ్రీతో మీరు ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ అయినా, ఎంటెక్, అబ్రాడ్లో ఎంఎస్ చేయాలన్నా, ఇండియాలో హైయర్ ఎడ్యుకేషన్ చేయాలన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. వీటితో పాటు మీరు దాదాపు 3000+ కంపెనీ చేత ట్రస్ట్ చేయబడిన ఎన్ఐఐటి ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ పొందుతారు. డిగ్రీతో పాటు ఇండస్ట్రీ రెడీనెస్ సర్టిఫికేట్ కూడా పొందుతారు. అంటే డ్యూయల్ అడ్వాంటేజ్ అనమాట. ఇంజనీరింగ్ కాలేజీలలో స్టూడెంట్స్ మెంటల్గా చాలా ప్రెజర్కి లోనవుతారు. జాబ్ వస్తుందా రాదా, రాకపోతే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే పేరెంట్స్ తమ పిల్లలు 4 ఇయర్ డిగ్రీ తర్వాత జాబ్తో తిరిగి వస్తారు అనే ఆశతో ఉంటారు. ఇది ప్రతి మిడిల్ క్లాస్ తల్లిదండ్రులకు ఉండేది. అందుకే కాలేజ్ అయిపోయే టైంకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. అది రాకపోతే స్టూడెంట్ మీద ఉండే ప్రెజర్ అంత ఇంత కాదు. కాబట్టి లాస్ట్ ఇయర్లో జాబ్ కోసం ట్రై చేసే బదులు ఫస్ట్ నుంచే మీ కెరియర్ గురించి ఆలోచించండి. ప్రాపర్ కాలేజీని సెలెక్ట్ చేసుకుంటే ఆ కాలేజే మన కెరియర్ని ఆటోమేటిక్గా బిల్డ్ చేస్తుంది.